ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ అనేది పిక్సార్ట్లో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందు మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మొదటిగా వస్తున్న మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ రీల్ 14 అని టైప్ చేసి కింద కీబోర్డ్లో సెర్చ్ బటన్ ఉంటుంది, సెర్చ్ చేయండి. మొదటిగా వచ్చిన పోస్ట్ని ఓపెన్ చేయండి. కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ PNG అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న పిక్సార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చిన బ్యాక్గ్రౌండ్ కిందకి వెళ్తే యాడ్ ఫోటోని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఫోటో ఇలా వచ్చిన తర్వాత కింద రిమూవ్ బీజీని క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టచ్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. వీడియోని మొదలుపెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి పైన ఎరేజర్ సింబల్ క్లిక్ చేసి కింద ఎరేజర్ తీసుకొని హార్డ్నెస్ తీసేసి ఒపాసిటీ 80, సైజు 70% పెట్టుకొని ఇప్పుడు మీ ఫోటోని ఎరేజ్ చేయండి. కింద ఇలా ఎరేజ్ చేసుకోండి మీకు కావాల్సిన వరకు. నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసి పైన రైట్ మార్క్ ఇవ్వండి. చివర పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కింద యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న హ్యాపీ బర్త్డే PNGని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి హ్యాపీ బర్త్డే అనేది. ఇలా పెట్టేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు రాయండి. రాసి పైన ఓకే చేయండి. కలర్ ఆప్షన్లో గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్లో ముదురు గ్రీన్ పెట్టండి. ఇలా అంటే డార్క్ గ్రీన్ అనొచ్చు. ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫాంట్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్నట్లు ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఫోటోని క్లిక్ చేసి కొంచెం పైకి జరపండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఫోటోని. ఇలా చేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తాను. టెక్స్ట్ని క్లిక్ చేసి పైకి జరుపుతాను. ఈ విధంగా తయారు చేయడం అయిపోయింది. టాప్లో డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేశాను. క్లోజ్ పైన క్లిక్ చేశాను. పైన రైట్ మార్క్ ఇచ్చాను. ఇంకా క్వాలిటీలో సేవ్ అవ్వాలంటే పక్కకు వచ్చి డ్రా పైన ట్యాప్ చేసి 3 డాట్స్ సేవ్ ఇమేజ్ క్లోజ్. ఇప్పుడు మీ ఫోన్లోకి సేవ్ అయింది. కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు పిక్సార్ట్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫోటోని చూపించాను. ఈ విధంగా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.